హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేము బాగున్నామండి. మేము బిర్లా మందిర్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళాము అక్కడికి. ఇప్పుడే బిర్లా మందిర్కి రీచ్ అయ్యామండి. ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఇంత క్రౌడ్లో కూడా మాకు దర్శనం బాగా జరిగింది. ఇప్పుడే దర్శనం చేసుకొని కిందికి వచ్చామండి. ఇక్కడ మొబైల్లో లేకపోవడం వల్ల మేము పిక్స్ ఎక్కువ తీసుకోలేకపోయాం. ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దామని అయితే మాకు దాహం వేసింది. దాహం వేస్తే జ్యూస్ తీసుకున్నాం ఇద్దరం, నేను మా ఆయన తీసుకొని అలా జ్యూస్ తాగామండి. ఇద్దరం వెళ్ళామండి. తాగి కిందికి వెళ్దాం పదా అని కిందికి వచ్చామండి. తాగేసి కిందికి స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడే సచివాలయంకి రీచ్ అయ్యామండి. చూడండి నైట్ వ్యూ ఎంత బాగుందో. సచివాలయము చూడండి ఎంత బాగా వచ్చిందంటే, చూడండి ఒక్క నిమిషం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వ్యూ చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నాకు తాజ్మహల్ చూసినంత ఫీలింగ్ కలిగింది. ఇంకా అక్కడ బైక్ పార్క్ చేసి ఇంకా లుంబిని పార్క్లోకి వెళ్తున్నామండి. ఇక్కడ లుంబిని పార్క్లోకి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ చూడండి ఒక పెద్ద ఫౌంటైన్ ఉంది. చాలా అందంగా కనిపించింది ఫస్ట్ స్టార్టింగ్లోనే. అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము నేను మా ఆయన కలిసి. ఇంకా లోపలికి వెళ్ళి బుద్ధుని దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ చాలాసేపు ఉండాలనిపించింది, కానీ ఇంకా టైం అయింది కదా పాప. ఇంకా వెళ్ళామండి లోపలికి బుద్ధుని దగ్గరికి. లుంబిని పార్క్లో హైడ్రోజన్ బెలూన్స్ అమ్ముతున్నారండి. ఫిబ్రవరి 14th వస్తున్నందు వల్ల అన్ని రెడ్ బెలూన్స్ ఉన్నాయి. నేను వేరే కలర్స్ కూడా ఉన్నాయేమని అటు ఇటు చూశానండి. ఇంకా అక్కడే స్టార్ట్ అయ్యామండి. బోట్లో ఎక్కామండి ఇద్దరం, నేను మా ఆయన. అక్కడ బోటింగ్లో కూడా చాలామంది ఉన్నారు. ఇంకా క్రౌడ్ ఎక్కువ మంది వచ్చారండి. అక్కడ బోటింగ్కి వెళ్ళడానికి 100 రూపీస్ పే ఫర్ అడల్ట్ 100 రూపీస్ పే చేసామండి. ఇద్దరికి 200 అయింది, నాకు మా ఆయనకు. ఇక్కడ చూడండి అందరూ ఎక్కుతున్నారు. నేను మా ఆయన ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్నాం. మా ఆయన కూడా కొన్ని పిక్స్ తీసుకుంటాను ఆయన ఫోన్లో. ఇక్కడ చూడండి నైట్ వ్యూ ఎంత బాగుందో. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే నైట్ టైం వెళ్ళండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ నైట్ వ్యూ చూస్తే ఎంత బాగా. ఇక్కడ పడవలు చూడండి, డబల్ డెక్కర్ బోట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. మేము కూడా ఒకటి డబల్ డెక్కర్ బోట్లోనే ఎక్కాము. అందువల్ల మాకు వ్యూ బాగా వచ్చిందండి. చూడండి వ్యూ ఎంత బాగుందో, ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ అంతా. చూడండి బాగుంది ఎంత వ్యూ అంతా. చూడండి మా దగ్గర ఇంకా క్వాలిటీ కెమెరాస్ లేవు. ఇంకా క్వాలిటీ కెమెరాస్ అయితే ఇంకా బాగా వస్తుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే నైట్ టైం వెళ్ళండి. వ్యూ చూస్తే ఎంత బాగుందో. మేము నైట్ టైం వెళ్ళామండి. వ్యూ చూడడానికి ఎంత బాగుందో. ఇప్పుడు చూడండి బుద్ధుని దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ చూడండి మేము వచ్చిన బోట్లో వెళ్ళడానికి ఇక్కడ ఎంతమంది ఉన్నారో వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ మేము వచ్చిన బోట్లో వెళ్తారు. ఇక్కడికి వచ్చాము. ఇంకా కిందికి దిగాలండి. మేము దిగి వెళ్తాము. వచ్చాము చూడండి కిందికి వెళ్ళాలి. ఇంకా బుద్ధుడిని చూడండి ఎంత బాగుందో వ్యూ. అక్కడ సచివాలయం కూడా కనిపిస్తుంది. చిన్నగా అక్కడ అంబేద్కర్ విగ్రహం కూడా కనిపిస్తుంది. చూడండి ఒకసారి కొంచెం కనిపించక కనిపిస్తుంది. ఒకసారి బాగా చూడండి చిన్నగా కనిపిస్తుంది. సచివాలయము, బుద్ధుడు అన్నీ ఒకే చోట ఉండడం వల్ల కలర్ఫుల్గా ఉంది నైట్ వ్యూ. ఇక్కడ చూడండి బుద్ధుని చుట్టూ కొన్ని విగ్రహాలు ఉన్నాయండి. విగ్రహాలు చూడండి ఒక్కొక్కటి. ఇక్కడ బుద్ధుడు కూర్చొని ఉన్న బుద్ధుడు కూడా ఉంది. ఇవి శిల్పాలు ఎంత బాగున్నాయి. ఇవి చెక్కినారో లేకుంటే అతికిచ్చినారో అర్థం కాలేదండి. కానీ మేము మాత్రం ఇట్లా చుట్టూ ఎన్ని శిల్పాలు ఉన్నాయో అన్ని శిల్పాలు అన్నీ చూసాము. ఒకసారి మీరు కూడా చూడండి.
అయిపోయిందండి. ఇక్కడ అన్ని విగ్రహాలన్నీ చూసాము, అన్నీ చూసి అయిపోయింది. ఇంకా మళ్ళీ బోట్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడ బోట్